తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కమిటీ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అనేక జల వివాదాలు, ఒక రాష్ట్రం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులపై మరో రాష్ట్రం అభ్యంతరాలు తెలపడము, అదే రీతిలో మరో రాష్ట్రం ప్రతిపాదించేటువంటి అంశాలపై ఇంకొక రాష్ట్రం అభ్యంతరం తెలపడము, ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య రోజు రోజుకి జల వివాదాలు పెరుగుతాము. దాంతో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగము, జల విద్యుత్తుని విచ్చలవిడిగా చేసుకోవడం అంటూ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రము ఫిర్యాదులు చేసుకోవడము, ఇలాంటి అన్ని అంశాలు ఒకదానికొకటి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన ఒక కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘము, అదేవిధంగా కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, ఎన్డబ్ల్యూడిఏకి సంబంధించినటువంటి చైర్మన్లు, వీరితో పాటుగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వారితో పాటుగా కార్యదర్శులు, జలశక్తి జల వనరులకు శాఖకు సంబంధించినటువంటి సలహాదారులందరితో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తొలిసారిగా ఈ రోజు భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా రెండు రాష్ట్రాలు తమకు సంబంధించినటువంటి అంశాలపైన ఎజెండాలో చేర్చాలని చెప్పి కోరటం జరిగింది. ఈ సందర్భంలోనే తెలంగాణకు సంబంధించి దాదాపు 12 అంశాలను అజెండాలో చేర్చాలి అని చెప్పని, అదే సందర్భంలో నల్లమల సాగర్ కు సంబంధించి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇటీవల ప్రతిపాదిస్తూ వస్తుందో దానిపైన చర్చించాల్సిన అవసరం లేదు, ఎజెండాలో చేర్చాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలంగాణ ప్రతిపాదించింది. దాంతో పాటుగానే కృష్ణా ట్రిబ్యునల్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించినటువంటి పంపకాల విషయంపై విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు అడ్హాక్ బేసిస్ అంటే తాత్కాలిక పద్ధతిన తెలంగాణకు 50% కృష్ణా జలాలు వాడుకునేలా ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని జల సంఘాన్ని తెలంగాణ కోరింది. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా పలు అంశాలను ప్రతిపాదించడంతో పాటుగా తెలంగాణ లేవనెత్తినటువంటి అనేక అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు తమ తమ ప్రాధాన్యత అంశాలేంటి, ఎజెండాలో చేర్చాల్సినటువంటి అంశాలు ఏంటనేటువంటి విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు అందించాలి అని చెప్పని సిడబ్ల్యూసీ చైర్మన్ ఇరు రాష్ట్రాలను ఆదేశించారు. అదే సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రాతిపదిక, వాటికి సంబంధించి ఉన్నటువంటి వివాదం ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ సవివరంగా ఇవ్వాలి అని చెప్పని జలశక్తి చైర్మన్, జలసంఘం చైర్మన్ ఆదేశించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ, ఈ రోజు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ ఇప్పుడు వాయిదా పడింది. తిరిగి ఈ రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాధాన్యత అంశాలు, అజెండాలో చేర్చాల్సినటువంటి అంశాలపైన చర్చించి లిఖితపూర్వకంగా వారం రోజుల్లో ఇచ్చిన తర్వాత తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుంది, తదుపరి భేటీకి సంబంధించి జలసంఘం చైర్మన్ నిర్ణయం తీసుకుని తదుపరి భేటీకి కాల్ఫర్ చేస్తారని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.